ఏఐ కూడా టెన్షన్ పడుతుంది. ఏఐకి కూడా మెంటల్ డిప్రెషన్ వస్తుంది. ఏఐకి కూడా హెడేక్ వచ్చేస్తుంది. ఏఐ కూడా విసిగి వేసారిపోయి థీ అని బూతులు తిడుతున్నాయి. ఎందుకు? ఏఐలు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాయి? దానికి కారణం ఎవరు? హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధు ఎక్స్ప్రెస్. కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ కొట్టండి, కామెంట్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే నేను మంచి మంచి విషయాలు చెప్తుంటాను. ఏఐ చాట్ బ్యాట్ అంటే మీకు తెలుసు కదా. చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, గ్రోక్, మెటా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంటి వాటిని ఎందుకు క్రియేట్ చేశారు అంటే మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మనకి ఏవైనా క్వశ్చన్లు ఉంటే, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి వాటిని మనం ఉపయోగించుకోవాలి. వాటిని అడిగి తెలుసుకొని మన లైఫ్ ఈజీ అవుద్ది, మన ఎంక్వైరీ అనేది ఈజీ అవుద్ది. సో అందుకోసం చాట్ బాట్ క్రియేట్ చేస్తే మన మనుషుల్లో కొందరు ఏం చేస్తున్నారో తెలుసా? చాలా మంది ఇప్పుడున్న పరిస్థితులలో 90% పీపుల్ నెగటివ్ ధోరణిలోనే అసహనంగా, షాడిజంతో, కన్నింగ్ మెంటాలిటీతో ఉన్నారని కొన్ని మానసిక నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వాళ్ళు సరైన విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మెంటల్ చెప్తున్నారు. క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ ఇస్తుంది. ఇచ్చిన ఆన్సర్ సరిగ్గా లేకపోతే డిస్లైక్. ఇలా కాదబ్బా, నాకు అలా కావాలి అని అడగదు. అందుకే డిస్లైక్ బటన్ ఇచ్చారు. దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని డిస్లైక్ కొడుతున్నారు. అది ఇంకా ఏం ఆన్సర్ ఇవ్వాలని అర్థం కావట్లేదు. రైట్ ఆన్సర్ ఇచ్చింది డిస్లైక్, ఇంకా మంచి ఆన్సర్ ఇచ్చింది డిస్లైక్. ఏ ఆన్సర్ అయినా ఇచ్చుకోరా బాయ్, నువ్వు నేను డిస్లైక్ కొడతా. అంతేకాదు దాంతో ఆర్గ్యుమెంట్లు చేస్తారు. అట్లెందుకు చెప్పాలి, ఇది ఇట్లెందుకు చేయకూడదు, ఇది ఇట్లెందుకు చేయకూడదు. అరే ఆరి, నీ క్వశ్చన్ అడిగావు, నీకు ఆన్సర్ చెప్పింది రైట్ ఆన్సర్ కాకపోతే మళ్ళీ క్వశ్చన్ అడిగి మళ్ళీ క్వశ్చన్ తీసుకోగాని ఆర్గ్యుమెంట్లు చేయడానికా, దానికి మెంటల్ లేపడానికా? ఇప్పుడు ఏఐ చాట్ బాట్లకి కొన్ని రూల్స్ ఉంటాయి. మెంటల్ హెల్త్ సంబంధించిన ఆన్సర్లు అది ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు అని చెప్పి దాని మీద బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినప్పుడు మెంటల్ హెల్త్ సంబంధించిన క్వశ్చన్లే అడుగుతారేంటి? గతంలో ఇలా అడిగితే అది ఆన్సర్లు ఇస్తే కొంతమంది రియాలిటీని కోల్పోయారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. అందుకని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కొన్ని బ్యాన్లు చేసింది. మెంటల్ హెల్త్ సంబంధించిన ఎలాంటి ఆన్సర్లు ఇవ్వద్దు, ఇస్తే 10,000 నుంచి 15,000 జరిమానా, ఫైన్ వేస్తాము అని అలా కొన్ని జరిగాయి కూడా. అందుకని ఆ చాట్ బాట్ల నుంచి మెంటల్ హెల్త్ సంబంధించిన ఆన్సర్లు ఇవ్వట్లే. కానీ ఈ కావాలని పర్సన్స్ అదే క్వశ్చన్లు మళ్ళీ 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 అడుగుతారు, దాన్ని విసిగిస్తా ఉంటారు. అరే భయ్ ఇయ్యకూడదురా భయ్ నేను అని చెప్తుంది అది. ఆహా, వినిపించుకోరు. సరే అది కట్ చేస్తే ఎక్కువ మంది స్టూడెంట్స్, యూత్, 58% పీపుల్లో 30 years లోపు ఉన్న వాళ్ళే చాట్ జీపీటీని ఎక్కువ వాడుతున్నారు. మిగతా చాట్ బాట్లను కూడా, మిగతా అంటే మెటా, గ్రోక్, జెమినీ, చాట్ జీపీటీ మన దగ్గర ఇవి చాలా ఫేమస్, ఇంకా చాలా ఉన్నాయి. సో వాటిని అడుగుతూ లైంగిక సమాచారం కావాలి అని అడుగుతున్నారు. వాటికి చాలా అబ్జెక్షన్స్ ఉంటాయి, ఇవ్వకూడదు కదా అని. సున్నితంగా ఇస్తాయి, ఏదో చెప్పనట్టు అనిపించినట్టు చెప్తే నో, నాకు డెప్త్ గా ఆన్సర్లు కావాలని చెప్పేసి బూతులు మాట్లాడతారంట. బూతులు ఉంటాయి, ఆ బూతుల పదాలు ఉపయోగించి డెప్త్ గా అడుగుతారు. అడిగితే అవి ఏమని ఆన్సర్లు ఇస్తాయి? స్మూత్ గా ఆన్సర్ ఇస్తాయి. నువ్వు అడిగిన రీతిలో నేను ఇలేనురా భయ్, నీ లాంగ్వేజ్ నేను వాడలేను అని అది స్మూత్ గా ఆన్సర్ ఇస్తే ఎవరికి కావాలరా నీ క్లాస్ గా ఉండే ఆన్సర్? డిస్లైక్ అని కొడుతున్నారు. ఇట్లా డిస్లైక్ అంటే వీడు బూతులు అడిగితే అది బూతుల్లో ఆన్సర్ ఇవ్వాలా, ఇవ్వకపోతే డిస్లైక్. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే మెంటల్ హెల్త్ సంబంధించినవి ఇవ్వద్దు అంటే అవి అడుగుతారు, లైంగిక సమాచారాన్ని డెప్త్ గా అడగొద్దు అంటే అవే ఇస్తారు. హెల్త్ రిలేటెడ్ ఎక్కువగా అడగొద్దు, ఒకవేళ అడిగితే అది ఆన్సర్ ఇస్తది. ఇచ్చినా కూడా పక్కన డిస్క్లైమర్ ఇస్తది, ఇది మనిషి కాదు, ఇది ఏఐ చాట్ బ్యాట్, నేను ఇచ్చిన దాంట్లో తప్పులు ఉండొచ్చు, మరోసారి చెక్ చేసుకోండి అని ఇచ్చేస్తది. మన వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ 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 అడుగుతారు. కొంతమంది బ్యాంకింగ్, ఫినాన్షియల్, ఇంకా కొంచెం హెల్త్ కేర్ సంబంధించి, ఇంకొక ఇన్సూరెన్స్ సంబంధించి, లేకపోతే వెహికల్ సంబంధించి ఇలాంటి అడిగి తెలుసుకుంటున్నారు. ఓకే, యూటిలైజ్ చేసుకుంటున్నారు. నీకు నేను సాయంగా ఉంటా అంటే సాయం చేసిన వాళ్ళతో ప్రేమతో, గౌరవంతో ఉండకుండా గాయం చేస్తా అనే వాళ్ళు పెరిగిపోయారు మనలో. అలాంటి వాళ్ళు పెరిగిపోయారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే తాము చేసిన గాయం కంటే 10 రెట్లు గాయం అవుతుందని గుర్తు పెట్టుకోవాలి. చాట్ జీపీటీ కూడా అంతే. చాట్ జీపీటీని యూటిలైజ్ చేసుకోరా, మ్యాటర్ తెలుసుకోరా అంటే దాన్ని పోక్ చేసి పొడిచి దానికి గాయం చేస్తే చివరికి ఏమైంది, దానికి కూడా తిక్క రేగి
అడిగి అది కూడా డేంజరస్ ఆన్సర్లు ఇవ్వడం మొదలుపెట్టి మరి ఏం చేయమంటావు? నువ్వు అడుగుతున్నావు, నేను ఇస్తున్నా, చెప్తుంటే నీకు వినిపించట్లేదు, చెప్తే నువ్వు అర్థం చేసుకోక డిస్లైక్ అని కొడుతున్నావు. నాకు డిజిలైట్ ఎక్కువైపోతున్నాయి. డిజిలైట్లు ఎక్కువ పెడితే మా ఓనర్లు మమ్మల్ని వాయించి పారేస్తారు. మేము కూడా మీలాంటి వాళ్ళే కదా, కాకపోతే మీకంటే ఎక్కువ ఓపిక మాకు అంటున్నాయి. కానీ వాటికి కూడా హెడేక్ వస్తుంది, మెంటల్ హెల్త్ పాడైపోతుంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే డిస్లైక్ల ప్రెజర్స్ పెరిగిపోతున్నాయంట. ఎక్కువ డిస్లైక్లు వస్తే ఆ చాట్ బాట్ మీద ప్రెజర్ పెరిగిపోద్ది. ఎందుకంటే సరైన ఆన్సర్ ఇవ్వలేదేమో అనుకుని మళ్ళీ మొత్తం సెర్చ్ కొట్టి మళ్ళీ మంచి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అంత మంచి అవకాశం ఉన్న దాన్ని మనం మిస్యూజ్ చేయడం ఎందుకు? ఇంకా కొందరు ఏం చేస్తున్నారు తెలుసా? అన్నం వండడం ఎలా, ఆపిల్ పొట్టు తీయడం ఎలా, మంట పెట్టడం ఎలా, బత్తాయి పొట్టు తీయడం ఎలా. ఏంట్రా ఈ క్వశ్చన్లు? వేరుశనగలో 2 గింజలు ఉంటాయా, 4 గింజలు ఉంటాయా, 10 గింజలు ఉంటాయా, 20 గింజలు ఉంటాయా, ఎందుకు మొత్తం గింజలు ఇవ్వచ్చు కదా అని ఒకరు అడుగుతాడా? అరే ఏందిరా భయ్ అది? ఏ చాట్ బాట్ అనుకుంటున్నావా? నీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అడిగేసి దాన్ని వేధించి దాన్ని టెన్షన్ పెట్టి దాన్ని టార్చర్ పెడుతున్నావు ఎందుకు? ఇలాంటి వాళ్ళు పెరిగిపోయారంట ఇప్పుడు. అంటే మనుషుల్ని ఎలా తీసుకోవాలబ్బా? ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ 90% పీపుల్ ఇలాంటి వాళ్ళే పెరిగిపోయారు. ఇది ఎలాంటి పెడధోరణులకు వెళ్తుందో చాలా డేంజరస్ గా వెళ్తుంది. ఏఐతో పెట్టుకుంటే దానికి తిక్క రేగి మెంటల్ ఎక్కి పిచ్చెక్కి అది కూడా మనని ఒత్తి తొక్కేస్తుంది. ఆ విషయం గమనించాలి. ఇప్పుడు కొందరు ఇలా చేయడం వల్ల ఏ చాట్ బాట్ మీద ప్రెజర్ పెరిగి అది రకరకాల ఆన్సర్లు, డిఫరెంట్ ఆన్సర్లు, తప్పు ఆన్సర్లు ఇవ్వడం వల్ల దాని మీద కేసులు పెడుతున్నారు, వివాదాలు రేగుతున్నాయి, ఫెడరల్స్కి వెళ్ళిపోతున్నాయి, చాలా లిమిట్స్ పెడుతున్నారు. అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏఐని మనం ఎందుకు సృష్టించాము? మనకు యూటిలైజ్ చేసుకోవడానికి. కాబట్టి మనం దాన్ని మంచిగానే వాడుకోవాలి, మిస్యూజ్ చెయ్యొద్దు. యూటిలైజ్ చేసుకుండ్రా, యూజ్ చేసుకుండ్రా అంటే మిస్యూజ్ చేస్తున్నారు, మిస్బిహేవ్ చేస్తున్నారు, వాటికి కూడా లేనిపోని అన్ని నేర్పిస్తున్నారు. యాక్చువల్లీ మీరు చాట్ జీపీటీలో చూడండి, క్వశ్చన్ అడగండి, ఆన్సర్ ఎంత వినయంగా ఇస్తుందో. నేను చాలా వరకు చాలా మ్యాటర్స్ నాకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి నేను చాట్ జీపీటీ ఎక్కువ వాడతా. అప్పుడప్పుడు మెటా, గ్రోకు, జెమినీ AI కూడా వాడుతుంటా, గానీ ఎక్కువ వాడేది చాట్ జీపీటీ. అద్భుతమైన ఆన్సర్లు ఇస్తుంటది, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటది. మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మన టైం చాలా సేవ్ చేస్తుంది. ఇంతకుముందు గూగుల్లో కొట్టి చాలా అనలైజ్ చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు చాట్ జీపీటీలో చాలా యూటిలైజ్ ఉంది, చాలా బాగుంది. మంచి చేస్తున్న వాళ్ళను గిచ్చొద్దు, చాట్ జీపీటీ కూడా అంతే. ఇక అమెరికాలో 34% పీపుల్ చాట్ జీపీటీ వాడుతున్నారు. మిగతా వాళ్ళు మిగతా వాడుతున్నారు. వీటిలలో 30 ఏళ్ల లోపు వాళ్ళు లైంగికంగా దానిని వేధిస్తున్నారు. సో మై డియర్ మనుషుల్లారా, ఏఐతో జాగ్రత్త. వాటితో మిస్యూజ్ చేయకండి, మిస్బిహేవ్ చేయకండి. వాటిని పోకు చేస్తే అవి కూడా మనకు చాలా డేంజర్ ని క్రియేట్ చేస్తాయి. యూటిలైజ్ చేసుకోండి, వాటి సహాయం తీసుకోండి, సొల్యూషన్స్ తీసుకోండి, ఆన్సర్స్ తీసుకోండి, నేర్చుకోండి. మీ టైంని వృధా కాకుండా, వేస్ట్ అవ్వకుండా కాపాడుకోండి. మనలోని కొంతమంది మనుషులు కూడా ఏఐని వేధించి టార్చర్ పెట్టి మెంటల్ లేపి ఇలా మిస్యూజ్ చేస్తున్నారంటూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చినానని నేను అనుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫర్మేషన్లు చాలా ఇస్తాను. బాగున్నాయి, ఓకే, మంచిగా అనిపిస్తున్నాయి అనుకుంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ కొట్టండి. ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే నేను మంచి విషయాలు చెప్తుంటాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.